కాసేపట్లో కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ ఆఫీసుకు రానున్నారు. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆయన హాజరు కానున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఈ నెల 11న ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై కొలికపూడి శ్రీనివాస్ దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ ఘటనకు సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు తెలపాలని అధిష్టానం ఆదేశించింది. తిరువూరు ఘటనపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. కొలికపూడి వివరణను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనుంది క్రమశిక్షణ కమిటీ. వారి నివేదిక ఆధారంగా కొలికపూడిపై తదుపరి చర్యలు తీసుకోనుంది. కాసేపట్లో కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ ఆఫీసుకు రానున్నారు. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆయన హాజరు కానున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఈ నెల 11న ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై కొలికపూడి శ్రీనివాస్ దాడికి పాల్పడ్డట్టుగా ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ ఘటనకు సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు తెలపాలని అధిష్టానం ఆదేశించింది. తిరువూరు ఘటనపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. కొలికపూడి వివరణను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనుంది క్రమశిక్షణ కమిటీ. వారి నివేదిక ఆధారంగా కొలికపూడిపై తదుపరి చర్యలు తీసుకోనుంది. రైట్, కాసేపట్లో టీడీపీ ఆఫీసులో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. కొలికపూడి అక్కడికి రానున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. కొద్దిసేపటి క్రితమే టీడీపీ జాతీయ కార్యాలయానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేరుతున్నారు. అయితే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్న కొలికపూడి శ్రీనివాస్ కు సంబంధించి ఇటు గతం నుంచి కూడా తిరువూరులో అనేకమైన విమర్శలు, అటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఏ ఎమ్మెల్యే పైన రాని విమర్శలన్నీ కూడా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పైన వస్తున్నాయి. అయితే తాజాగా తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారం పైన టీడీపీ హైకమాండ్ కొంత సీరియస్ అయిన నేపథ్యంలో ఈ రోజు జనవరి 11వ తేదీన ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై కొలికపూడి శ్రీనివాస్ దాడి ఘటనకు సంబంధించి అటు టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కారణాలు, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ ముందు తెలపాలంటూ కూడా అధిష్టానము కొలికపూడి శ్రీనివాస్ కి స్పష్టం చేయడం జరిగింది. తిరువూరులో జరిగిన ఘటన పైన ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణ సంబంధించి హైకమాండ్ దృష్టి తీసుకుని దాంతో పాటు ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ వివరణ ఇస్తారో ఆ వివరణకు సంబంధించి కూడా అటు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు క్రమశిక్షణ కమిటీ బృందం కూడా సిద్ధమైన పరిస్థితుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే కొలికపూడి పైన తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా పార్టీ అధిష్టానం సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఇక గ్రామస్తులకు సంబంధించి అక్కడ కంచె ఏదైతే ఉందో ఆ కంచె తొలగించుకుని వెళ్లే క్రమంలో ఈ ఇష్యూ జరిగింది అనేది కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనకి సంబంధించి ప్రత్యేకంగా కొలికపూడి శ్రీనివాస్ వెళ్తున్న తరుణంలో అక్కడ కంచె ఉంది, ఆ కంచెను తొలగించుకుని వెళ్ళారు తప్పితే ఎక్కడ దాడికి పాల్గొనలేదంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా, కానీ మరోపక్క దాడి చేశారు కాబట్టి మనస్తాపంతోనే కొంత మనస్తాపానికి గురైంది. అటు ఎస్టీ మహిళ పైన ఈ రకమైన దాడికి పాల్పడటం అనేది చాలా తప్పు అనేది కూడా అక్కడ ఉన్న కొంతమంది వైసీపీ పార్టీ నేతలు ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ దాడి ఘటనకు సంబంధించి ప్రస్తుతం పార్టీ అధిష్టానం, టీడీపీ పార్టీ అధిష్టానం కొంత సీరియస్ గా తీసుకున్న నేపథ్యం, దాంతో పాటు కొలికపూడి శ్రీనివాసరావు క్రమశిక్షణ కమిటీ ముందు ఏ రకమైన వివరణ ఇస్తారో ఆ ఘటనకు సంబంధించి కావచ్చు, గతంలో జరిగిన ఘటనలన్నిటికి సంబంధించి కూడా కొంత వివరణ కోరే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కొలికపూడి శ్రీనివాసరావు ఇచ్చే వివరణ ఆధారంగా టీడీపీ అధిష్టానం అటు కొలికపూడి శ్రీనివాసరావు సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.